హాయ్ అండి అందరికీ. నేను మీ భావన. వెల్కమ్ టు మై ఛానల్. మా అమ్మమ్మ చికెన్ ఆవకాయ చేసింది. చికెన్ ఆవకాయ చేయించింది నాతో. ఎలా చేయాలో ప్రాసెస్ మొత్తం నాకు చెప్పింది. నేను చేశాననమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ చికెన్ తీసుకొని, ఇది నాటుకోడి అండి, మీరు పెద్ద బాయిలర్ తీసుకున్నా పర్వాలేదు. నాటుకోడి చికెన్ తీసుకొని బాగా వాష్ చేసుకొని కుక్కర్లో కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం సాల్ట్ అండి, సాల్ట్ ఎక్కువ వేసుకోవద్దు ఎందుకంటే మళ్ళీ కారంలో వేస్తాం కదా, అందుకని ముక్కకి ఉప్పు పట్టేస్తుంది. సాల్ట్ ఎక్కువ వేయద్దు, కొంచెం సాల్ట్ వేసుకొని 3 విజిల్స్ రానిచ్చుకోవాలండి. ఇది నాటుకోడు కాబట్టి 3 to 4 వేయించింది మా అమ్మమ్మ. మీరు పెద్ద బాయిలర్ అయితే 3 విజిల్స్ చాలు. ఇంకా అది మొత్తం బాయిల్ అయిపోయాక వాటర్లో నుంచి చికెన్ని సపరేట్ చేసేస్తుంది. 1/2 kg కాబట్టి కొంచెమే వచ్చిందండి చికెన్. ఆ కోడి చిన్నది అనుకుంటామమ్మా, అంత బలిసిన కోడేం కాదు. ఈ రోజుల్లో బలవ పెట్టరుగా కోళ్ళని. ఇక నుంచి మొదలు పెడతారు, అక్టోబరు సెప్టెంబర్ నుంచి 3 నెలలు బలవ పెడితే సంక్రాంతికి విజిల్ వేస్తుంది చూడమ్మా. అది ఇస్త్రాబి పాడు చేస్తున్నారమ్మా. ఏదైనా ఇంత మురుసులుగా ఊరగాయ కంటే చిన్నపాయలు ఏరు పెట్టుకుంటున్నారు. ఇప్పుడు మెత్తగా ఉంటుంది, ఏం నవ్వులుతుంది. అంతా అవుతాయి ఇందులో 1 kg 1 kg కండి ఆడిపోయి కొంచెం కావాలి. ఏది ఆవకాయకి, ఏది కర్రీకి? ఇది ఆవకాయకి, ఇది కర్రీ. మా అమ్మమ్మ మాట్లాడుతుంటే బ్యాక్గ్రౌండ్ సౌండ్ ఏంటో అనుకోకండి, ఫుల్ వర్షము. అది వినాయక చవితి నెక్స్ట్ డే తీసిన వీడియో, అందుకని వర్షం వల్ల మీకు ఆ సౌండ్ వస్తుంది. ఇంకా ఇక్కడ చికెన్ని ఆయిల్లో ఫ్రై చేసేసుకుంటున్నామండి. వేరుశనగ ఆయిలే యూస్ చేయాలండి ఆవకాయకి. ఏ ఆవకాయ అయినా సరే వేరుశనగ ఆయిల్ అయితేనే టేస్ట్ బాగుంటుంది. చికెన్ ఈ కలర్లో వచ్చేసాక తీసేసుకోవాలి పక్కకి. మరీ గట్టిగా అయిపోకూడదు, అంటే ముక్క మెత్తగా అవదనమాట. ఆవకాయ పెట్టాక గట్టిగా ఉంటుంది, కొంచెం మెత్తగానే ఫ్రై చేసుకోవాలి. ఇంక ఇది మొత్తం నేను వేరే దాంట్లోకి తీసేసుకుంటున్నాను. మరీ ఎక్కువ కలర్ రానివ్వద్దు, అలానే మరీ పచ్చిగా వదిలేయద్దు. ఇక్కడ మా అమ్మమ్మ కారం స్టోరేజ్ చూపిస్తున్నాను మీకు. చూసారా ఎంత కారం స్టోర్ చేసుకుందో, అంటే ఆవకాయకి, పచ్చళ్ళకి, చట్నీలకి, చాలా వాటికి కారం అంతా స్టోర్ చేసుకుంది. ఇంకా ఇదనమాట అసలైన ప్రాసెస్ నేను చేసింది చికెన్ ఆవకాయ. నేను కొలతలు ఏం తీయలేదండి, అంటే మా అమ్మమ్మ ఉజ్జాయింపుగా చెప్పింది. తక్కువ చికెనే కదా అని, ఎక్కువ చికెన్ అయితే చెప్పచ్చు, అందుకని ఉజ్జాయింపుగా చెప్పింది అనమాట. కొంచెం కారం వేసుకొని, మరీ కారం ఎక్కువ ఉంచలేదండి, నేను ముక్కలతోనే ఉంచాను. కారం ఎక్కువ అయితే ముక్కలు తినేస్తాము, ఆ కారం వేస్ట్ అయిపోద్ది, అందుకని. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను దాంట్లోకి. మీరు వీడియో స్టార్టింగ్లో చూసారు కదండి, చింతపండు గుజ్జు అనమాట. నేను అక్కడ చెప్పడం మర్చిపోయాను. చింతపండు వాష్ చేసి నానబెట్టి గుజ్జు ఉడకపెట్టి తీస్తారనమాట, అదే ఇది. చూసారా ఎంత థిక్గా అయిపోయిందో చింతపండు గుజ్జు, దాన్ని దీంట్లోకి యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఆయిల్ కూడా హీట్ చేసే వేసుకోవాలండి ఆవకాయకి. చాలామంది ఏం చేస్తారంటే ముక్కలు తీసేసిన ఆయిల్లోనే అల్లం వెల్లుల్లి పేస్టు, కారము డైరెక్ట్ ఆయిల్లో వేసేస్తారు. అలా కాదు, ఆయిల్ని చికెన్లో వేయాలి. డైరెక్ట్గా ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం వేస్తే అదేం ఫ్లేవర్ వస్తుందంటే చికెన్ కర్రీ ఫ్లేవర్ వస్తుంది, ఆవకాయ ఫ్లేవర్ రాదు. కాబట్టి ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఆయిల్నే తెచ్చి దీంట్లో వేసుకోవాలి. చూసారా మా అమ్మమ్మ పోస్తుంది, ఇక్కడ చాలా వేడిగా ఉంది, పైకి నొరుగు చూసారా ఎలా వస్తుందో. చికెన్ ఆవకాయకి ఆయిల్ చాలా ఎక్కువ పడుతుందండి, మీరు అసలు కొంచెం కూడా తగ్గించొద్దు. ఆయిల్ ఉంటేనే చికెన్ ఆవకాయ టేస్ట్. మీరు కూడా ఎవరైనా చేసుకోవాలనుకుంటే ఆయిల్ ఎక్కువ వేసే చేసుకోండి. ఇంకా ఇక్కడ ఆయిల్ వేసాక కారం కొంచెం తక్కువైనట్టు అనిపించిందంట, అందుకని మా అమ్మమ్మ కొంచెం కారం యాడ్ చేయమంది. ఆయిల్ ఎంత హీట్ అయితే అంత బాగుంటుందండి టేస్ట్. అసలు ఆవకాయ పెట్టే ప్రాసెస్ ఇదే. చాలామంది చెప్పాను కదా, ఆయిల్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్లోనే కారం వేస్తారు, అది కర్రీ టేస్ట్ అండి. ఇది అసలైన ఆవకాయ టేస్ట్, ఇలా పెడితేనే వస్తుంది.
చాలామంది చింతపండు బదులు నిమ్మకాయ కూడా వేసుకుంటారు. నిమ్మకాయ వేస్తే ఎక్కువ రోజులు స్టోర్ ఉండదంట. అందుకని చింతపండే యాడ్ చేస్తది మా అమ్మమ్మ. ఇంకా ఈ పౌడర్ వచ్చేసి మా అమ్మమ్మ ఇంట్లోనే రెడీ చేసిందండి. దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, లవంగాలు, జీలకర్ర, ధనియాలు అన్నీ వేసి మిక్సీ పట్టిందనమాట. అది నేను లాస్ట్‌లో ఏస్తున్నాను ఫైనల్ టచ్ లాగా. చికెన్ ఆవకాయకి మసాలా ఘాటు ఇదే అనమాట. ఈ పౌడరే. ఇది ఇంట్లో రెడీ చేసి పెట్టేసుకుంటది మా అమ్మమ్మ ఎప్పుడు. ఎందుకంటే వాళ్ళకి ఎప్పటికప్పుడు ఆర్డర్స్ వస్తూ ఉంటాయి కదా! చికెన్ ఆవకాయి, ఫ్రాన్స్ ఆవకాయ ఎప్పటికప్పుడు ఆర్డర్స్ చేస్తూ ఉంటారు వాళ్ళు. అందుకని ఇంట్లో చేసి పెట్టేసుకుంటారు. నేను చికెన్ ఆవకాయ ఇంట్లో ఎవరు లేకుండా నేను పెట్టుకోవాలనుకున్నప్పుడు కూడా ఈ వీడియో చూసి పెట్టేసుకోవచ్చు. నాకు చికెన్ ఆవకాయ పెట్టడం వచ్చేసింది మా అమ్మమ్మ చెప్పడం వల్ల. మొత్తం మిక్స్ చేసేసుకున్నాక ఒకసారి ఉప్పు, కారం, పులుపు చూసుకొని మీకు తక్కువైంది అనిపిస్తే మళ్ళీ వేసుకోండి. మా అమ్మమ్మ ఇక్కడ ఆయిల్ తక్కువైందని మళ్ళీ వేస్తుంది హీట్ చేసి. నేను ఇది మొత్తం మిక్స్ చేసేసిన తర్వాత ఒక 3-4 అవర్స్ పక్కకు పెట్టేసామండి. అంటే ముక్క బాగా ఊరాలి కదా! వెంటనే తింటే టేస్ట్ తెలీదు. అదే కొంచెం ఎక్కువ క్వాంటిటీ అనుకోండి 2 కేజెస్ ఆర్ 3 కేజెస్ అలా క్వాంటిటీ ఎక్కువైనప్పుడు నైట్ అంతా వదిలేయాలన్నమాట. నైట్ అంతా వదిలేస్తే అప్పుడు బాగుంటుంది చికెను. ఇది కొంచెం హాఫ్ కిలోనే కాబట్టి నేను ఒక 3-4 అవర్స్ పక్కన పెట్టేశాను. ఇంకా ఇప్పుడు టేస్టింగ్ టైం అనమాట. ఎలా ఉందో ఏంటో నేను టేస్ట్ చేస్తున్నాను. అంటే ఉప్పు, కారం తక్కువైతే అడ్జస్ట్ చేసుకోవచ్చని. ఇంకా ఇక్కడ వచ్చేసి మా అమ్మమ్మ లడ్డు ప్రిపేర్ చేస్తుందండి. ఆర్డర్ వచ్చింది మోతీచూర్ లడ్డు. మా సైడు సన్నపూస లడ్డు అని కూడా అంటారు. అందుకని లడ్డు కోసం ప్రిపేర్ చేస్తుంది. ఇది శనగపిండి అండి. అంటే పచ్చి శనగపిండి అంటారు కదా అది. 1 కిలోకి ఆర్డర్ వచ్చిందండి. అందుకే ఎక్కువేం చేయట్లేదు. కొంచెమే సన్నపూస లడ్డు కానీ అని చెప్పాలి సపరేట్గా. మోతీచూర్ లడ్డు అది ఆరెంజ్ కలర్ వేస్తారు కదా. మనం కలర్ అయ్యాం, మనం ఏటిలోనూ కలర్ అయ్యాం. ఇంట్లో చేసుకునేలాగానే చేస్తాం. వేణమయ్య అంటున్నాడేనమ్మా. కొద్దిగానే కదా అని కొంచెం పోతున్నా ఆయిల్, లేకపోతే ఎక్కువ పోతుంది. కేజీకి కదా అని కొంచెం పోతుంది. సట్రం ఇదేమో మోతీచూర్ లడ్డు సన్నపూస సట్రం అంటారు దీన్ని. అదో సార్లు పెట్టుకోవడానికి, 5 సార్లు పెట్టుకోవడానికి. కొంచెం లావు, మరి సన్నపూస అయితే బాగోదని ఇది తినడానికి ఇక్కడ తీసుకుంటాం. ఎక్కువ లడ్డు కోసం అనమాట ఈ పంచదార. ఇప్పుడు నేను దీన్ని మా అమ్మమ్మ దగ్గర తీసుకెళ్తున్నాను. కొంచెం ఏంటది పచ్చకర్పూరం ఎక్కువ వేయకూడదు, ఎక్కువ వేస్తే చేదు వస్తుంది. కొంచెం వేయాలి, స్మెల్కి బాగుంటుంది. ఇలా చికెన్లో పాకంలో కాదు, కేజీ కాబట్టి కొంచెం వేయాలి. పూస ఇందులో ఉడికితే పాకంలో ఆడుకుని తీపి బాగుంటుంది అన్నమాట. కొంచెం ఉడుకుతుంది.
వేసుకోవచ్చు మాడి. జీడిపప్పు నోకెందుకు వేస్తారు మీరు? లడ్డు అంతట్లోకి ఉంటుందని జీడిపప్పు నోకేస్తాం. అదే పప్పు అనుకో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి ఉంటుంది, ఇదైతే ఎక్కువ ఉంటుందని. లడ్డు అంతటికి పడుతుంది. నేను మీ అమ్మ లడ్డూకి పట్టిన పాకం మొత్తం ఆరిపోయిందండి. ఇప్పుడు లడ్డూలు చేసేస్తున్నారు మా అమ్మమ్మ తాతగారు. చాలా బాగుంటాయండి ఈ లడ్డూలు. అంటే చేశాక ఆరిపోయేటప్పుడు తినే కన్నా ఇలా చేస్తుండగా మెత్తమెత్తగా భలే ఉంటాయి లడ్డూస్. ఇవి నాకు చాలా ఇష్టం. ఈ లడ్డూస్ అంటే నాకే కాదు మా జన్నుకు కూడా చాలా ఇష్టం. చాలా ఇష్టంగా తింటుంది. కానీ మేమే ఎక్కువ పెట్టాం, శనగపిండి కదా అందుకని. ఎంత పనున్నా ఎన్ని ఆర్డర్స్ వచ్చినా మా అమ్మమ్మ తాతగారు వీళ్ళిద్దరే చేసుకుంటారండి. అస్సలు పనికి వేరే మనిషిని పెట్టుకోరు. ఏమైనా కొంచెం పండగ టైంలో ఎక్కువ అనిపిస్తే క్లీనింగ్కి మనిషిని పెట్టుకుంటారు తప్ప ఇలా వంటల దగ్గరికి రావడానికి, స్నాక్స్ దగ్గరికి రావడానికి అస్సలు మనిషిని పెట్టుకోరు. ఎంత ఉన్నా వీళ్ళిద్దరే చాలా ఓపికగా చేసుకుంటారు. ఇంకా చాలా స్నాక్స్ చేస్తారండి. కజ్జికాయలు, జంతికలు చాలా రకాలు చేస్తారు. నేను లిస్ట్ చెప్పలేను కానీ ఈసారి క్లియర్గా చూపిస్తాను. మీకు తొక్కుడు లడ్డు తెలుసా అండి? అంటే బేసిన్ లడ్డు అని కూడా అంటారు. మా సైడ్ తొక్కుడు లడ్డు అంటారు. అది మేకింగ్ చాలా బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది, దాని మేకింగ్ ప్రాసెస్ బాగుంటుంది. కొంచెం లెంత్ అనమాట, లెంత్ ఎక్కువ ప్రాసెసింగ్కి. నేను అది కూడా వీడియో తీసి పెడతాను నేను వెళ్ళినప్పుడు ఎప్పుడైనా చేస్తే. ఇంకా లడ్డూలు అయితే ఆరిపోయాయి. మా తాతగారు బాక్స్లో పెట్టి ప్యాక్ చేసేస్తున్నారు. కింద సిల్వర్ పేపర్ వేస్తారండి, ఎందుకంటే గీ ఉంటుంది కదా, అది కింద బాక్స్కి అంటుకోకుండా. పైన కూడా వేస్తారండి. లడ్డూలు మొత్తం ప్యాక్ చేసిన తర్వాత పైన కూడా వేస్తారు. నెయ్యి లడ్డూలో వేసిన వీడియో నాకు తెలిసి ఉండకపోవచ్చు. నేను తీయలేదు అనుకుంటున్నాను, తీయలేదు, మర్చిపోయాను. స్వీట్స్, స్నాక్సే కాదండి, క్యాటరింగ్ కూడా చేస్తారు. వెజ్ అండ్ నాన్ వెజ్ కూడా 2 రకాల ఫుడ్స్ క్యాటరింగ్ చేస్తారు. నేను అక్కడున్నప్పుడే మా అమ్మమ్మ వాళ్ళకి ఫుడ్ ఆర్డర్ అయితే వచ్చిందండి. కాకపోతే క్యాటరింగ్ కాదు, అంటే వర్కర్స్ ఉంటారు కదా, కార్పెంటరు, ప్లంబర్స్ వర్కర్స్ ఉంటారు కదా, వాళ్ళకి డైలీ అనమాట ఎంతమంది ఉంటే అంతమంది ఫుడ్ ప్యాక్ చేస్తారు. నేను వీలైతే ఆ వీడియో కూడా నెక్స్ట్ వీడియోస్లో కానీ ఈ వీడియోలో కానీ యాడ్ చేస్తాను. మీరు ఈ వీడియో చూసి ఇప్పుడు ఆన్లైన్ ఫుడ్ బాగా ట్రెండ్ అవుతుంది కదా, అందుకే భావన కూడా పెడుతుంది ఇలాంటి వీడియోస్. భావన కూడా స్టార్ట్ చేసింది అనుకోవచ్చు, కానీ కాదండి. అసలు ఈ బిజినెస్ మా అమ్మ వాళ్ళు ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎందుకు స్టార్ట్ చేశారు, అసలు ఫస్ట్ దేనితో స్టార్ట్ చేశారు అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. ఎందుకంటే ఈ వీడియోలో చెప్పడానికి చాలా లెంతీ అయిపోద్ది, అందుకని నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మా తాతగారు వాళ్ళు ఆన్లైన్లో అమ్మరండి, ఆఫ్లైన్లోనే. ఎవరు తీసుకోవాలనుకున్నా సరే ఆఫ్లైన్లోనే. ఇంకా లోకల్ అంటే ద్వారకా, తిరుమల, జంగారెడ్డిగూడెం ఇలా దగ్గరలో అయితే వెళ్ళి హోమ్ డెలివరీ ఇస్తారండి. వాళ్ళు వచ్చి తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు, లేకపోతే మా తాతగారే వెళ్ళి ఇస్తారు. ఇంకా ఇక్కడ వచ్చేసి జంతికలు ప్యాక్ చేస్తున్నారు అనమాట. మా అమ్మమ్మ చేసే జంతికలు చాలా బాగుంటాయండి, చాలా టేస్టీగా ఉంటాయి. నేను జంతికల్ని రౌండ్గా వేయడానికి చాలా ట్రై చేశానండి, కానీ నాకు అస్సలు కుదరదు. మా అమ్మమ్మ వేసినవే రౌండ్గా వస్తాయి, నేను చేస్తే పాములు మెలకలు చుట్టుకొని పడుకున్నట్టు ఉంటాయి. ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటుందేమోనని పేపర్స్ మీద వేస్తారండి మా అమ్మమ్మ వాళ్ళు. ఇక్కడైతే వెయిట్ చూస్తున్నారు, అంటే హాఫ్ కిలో చేస్తారు. కిలో మొత్తం ఒకే ప్యాకింగ్ చేస్తే సరిపోదని హాఫ్ కిలో ఒక ప్యాకింగ్, హాఫ్ కిలో ఒక ప్యాకింగ్ చేస్తారనమాట. మిక్చరు, కారపూస, కారపు బూందీ ఇలా అన్నీ చేస్తారండి. అన్నీ ఇలానే ప్యాక్ చేస్తారు. నేను మళ్ళీ చెప్తున్నానండి, ఇది ఆన్లైన్ బిజినెస్ కాదండి, ఆఫ్లైన్. ఎప్పటి నుంచో చేస్తున్నారు. ఓన్లీ నేను యూట్యూబ్ స్టార్ట్ చేశానని ఇవన్నీ చేయించి వీడియోస్ పెడుతున్నానని మాత్రం అనుకోవద్దండి. నాకు తెలిసి ఒక 5-6 ఇయర్స్ నుంచి రన్ చేస్తున్నారు. ఆన్లైన్ లేదు, ఓన్లీ ఆఫ్లైన్ మాత్రమే. మిమ్మల్ని వచ్చి కొనుక్కోమని చెప్పట్లేదు. మా అమ్మమ్మ వాళ్ళు ఈ వర్క్ చేస్తారని మీతో షేర్ చేసుకుంటున్నాను అంతే. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నాక బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. మీరు ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తేనే నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.